వ్యూహం చిత్రంపై హైకోర్టులో విచారణ చేపట్టనున్నారు. రేపు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. అయితే తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఏదైతే వ్యూహం చిత్రం వ్యవహారానికి సంబంధించి ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ నిర్మాత దీనికి సంబంధించి డివిజన్ బెంచ్ లో గతంలో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమా ఏదైతే సెన్సార్ బోర్డు ఇచ్చిన యూఎస్ సర్టిఫికెట్ ఉపయోగించడమే కాకుండా 11వ తేదీ వరకు ఈ సినిమా వ్యవహారానికి సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల వల్ల తాము కోట్లాది రూపాయలు నష్టపోయారు. సినీ నిర్మాత హైకోర్టులోని డివిజన్ బెంచ్ లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పరిశీలించిన డివిజన్ బెంచ్ ఈ విషయం సెకండ్ బెంచ్ లోనే చేసుకోవాలి. 9వ తేదీ నాడు దీనికి సంబంధించిన వాద ప్రతిపాదన తర్వాత తీర్పు ప్రకటించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకా దీని వ్యవహారానికి సంబంధించి ఏదైతే గతంలోనే దీనిపైన నారా లోకేష్ ఒక పిటిషన్ సినిమా వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ జరగబోయే ఎన్నికల్లో ప్రభావం చేసే అవకాశాలు ఉన్నాయని, అంతేకాకుండా ఈ సినిమా వ్యవహారంలో నారా చంద్రబాబు నాయుడు కానీ జగన్ తర్వాత తమిళ వ్యవహారం తర్వాత పవన్ కళ్యాణ్ వ్యవహారాన్ని వినియోగం స్వీకరించి కేవలం జగన్ కి ఏదైతే అంటే జగన్ నుంచే సపోర్ట్ చేస్తున్నదో సినిమా నిర్మాణం జరిగింది అని చెప్పి ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన సింగిల్ బెంచ్ ఏదైతే 11వ తేదీ వరకు ఇచ్చిందో ఈ రోజు దానిపైన మరోసారి వాద ప్రతివాదనలు ఉండగా ఈ వాదనలు ప్రతివాదనలు వీటన్నిటి కూడా తెలుగు వింటామని అంటే జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.